తెలంగాణలో 4 రోజుల పాటు వానలే వానలు. అయ్యో పండుకోర మామ కానీ వానదేవుడా మొలతాడు దెంప నీ కడుపచ్చనే ఎగ దుల్ప ఎందుకు మమ్మల్ని ఇట్లా వేల్పిస్తున్నావు ఆనదేవుడా అని ఊర్ల పొంట జనాలు మొరో మొత్తుకొని పాడవుతారు. మరి మొత్తుకోరా? వాళ్ళ కడుపంత కుమ్మరమై మురుగుతుంది. వర్షేనాయ్ కోసుకుందామంటే అడ్డా ఉడ్డుడ్డా అంటుండే, మబ్బుల మీద మబ్బులు వస్తుండే. ఇట పైకి ఇటు చూసే వరకైనా కథ సిరుకులు పడుతున్నాయి. పండుకున్న రోజులేమో పండుకుండు తొర్రల. ఇక లేచిండు నా పాటి మొగోడు వెళ్ళాడని తెల్లగుర్రం ఎక్కి ఉరుకులా పెడుతుండు. ఆ మధ్యన మొదట మొత్తం 7 కాడికి ఎండిల్ల చేసి అసలు నీళ్ళే భూగర్భ జలాలే అడిగంటిపోయినాయి. అయిపోయింది పంట చేనులు పక్కన నెర్రె వలిగినాయి పొలాలు అన్నారు. ఇక అప్పుడేం కొట్టలేదు. ఇక ఇప్పుడేం ఒక్కడే పని పెట్టిండు. ఇప్పుడు తీర రైతన్నలు పాపం వరిసేను కోసుకొని మార్కెట్లల్లా కళ్ళాలల్లా పోసుకునే అల్లా. ఇక ఇప్పుడు వరిసేను మొత్తం 7 కాడికి అడ్డం పడుతున్నాయి. ఈ వానలకు గాలికి వానలకు మొత్తం ఇట్లా పండుకుంటున్నాయి, నీళ్ళనే పండుకుంటున్నాయి. అంత భూములు మొత్తం ఇప్పుడు నీర్సిచ్చి పట్టినాయి, జాలు పట్టినాయి. ఇక అలా వండుకో వరకైనా ఇక అలానే మొలికెళ్తున్నాయి. మళ్ళీ ఇక రైతన్న ఎడబాగుపడతాడులా. రైతన్న ఆత్మహత్య చేసుకుంటుండు, రైతన్న పాపం గుండె వలిగిండు, రైతన్న అప్పుల బాధ దాడలేక ఆగమాగం అవుతుండు. అయితే ఇక గిసపోయింది బాధలు. ఎవడు రైతును ముంచుడే ఆఖరికి ప్రకృతి కూడా ఎవడో చేసిన పాపాలకు ఇలా రైతన్నలు అతివృష్టితోటి ఆగమైపోతున్నారు. ఈయన పాడైపోను మళ్ళా మోపైందట. దక్షిణ తెలంగాణ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ. ఇది ఇప్పటికే అక్కడ ఏపీలో బంగాళాఖాతంలో అల్పపీడనము బిరుగనే ఉందట, సఫరిస్తూనే ఉందట. ఇక నారచంద్రయ్య పోరగాళ్ళను మీరు బడికే పోవద్దు, ఇళ్ళనే పండుకోరి, చదివింది చాలు, ఒరిపోయినాడు పోదురు కానీ ముసుగులు పడుతున్నాయి, మీరు ఇళ్ళనే పండుకోరు అని బడులకు కూడా సెలవు ఇచ్చిండట. ఇప్పుడు పోరగాళ్ళు అక్కడ బయలుకి పోతలేరట ఈ ఆనదేవుని ఉద్దారకానికి. ఇక ఇప్పుడు తెలంగాణలో పాపం రైతన్నలు ఆగం పచ్చులు అయ్యారు. ఇప్పుడు ఎట్ట చేద్దాము ఏం చేద్దాం, కోస్తే ఓ బాధ, కొయ్యపోతే ఓ బాధ. కోస్తేనేమో ఎండబోద్దామంటేనేమో కింది మీదకి దార పోస్తుండు. మరి అవి కోసి అట్నే పెడితే పచ్చిగా నల్లగా అవుతాయి. ఇక ఆయన వ్యవసాయ అధికారి వచ్చి ఏమే ఒడ్లు నల్లగా అయినాయి, ఈ నల్లగా ఉంటే ఎట్లా కొంటారు, మేజర్ తక్కువ వస్తుంది, సరుకు రంగు మారింది అని ఇప్పుడు ఆయనతోటి ఓ గొలికరంతం. ఇక ఇప్పుడు ఈ వర్షంలో ఉంటేనేమో మొత్తం పండుకొని ఇక అలా నేలమట్టం అవుతుంది పండుకొని, ఇక నీళ్ళనే మురిగిపోతుంది. ఇప్పుడు కోస్తే ఓ బాధ ఉంది, కోయకపోతే ఓ బాధ ఉంది. ఈ ఆనదేవుని మొలతాడు తెంప ఇక గిట్ట చేస్తుండు. రైతన్నలో ఉసురు పంచుకుంటుండు. అంటే ఇక ఈయనను గెలిగిస్తుడు కాబట్టి ఇక ఆయన ఉరికొస్తుండు. ఇక ఈయన గెలిగించే కోజాగలేమో మీకు ఎరికే. మైనింగ్ పేర పెద్ద పెద్ద గుట్టలు ప్రకృతిని మొత్తం పాడు చేస్తారు. అందుకనే ఆనదేవుడు కూడా అద్దు తప్పి అంగు తప్పి వచ్చి ఇక గిట్ల నాశనం చేస్తుండు. కొన్ని కోజాగలు తమ స్వార్థం కోసము ప్రకృతిలో నివసించే ప్రాణులు ఎన్నో ఉన్నా ప్రతి జీవి తన పొట్ట కొరకే తిప్పలబడుతుంది. కానీ ఈ మానవునికి కొన్ని కోట్లు ఉన్నా కోరిక పుడుతుంది. ఆయనకి ఇట్లా కనుసూపుగా అందని మిద్దెలు మేడలు ఉన్నా ఆయనకి ఇంకా కోరిక పుడుతుంది. మనకి ఇంకా కావాలి ధనం, మనకి ఇంకా కావాలి ఐశ్వర్యం. అరే ఇక్కడ కడుపులో పేగులు లేనోరా నాయన, చెడ్డో పడ్డో వసవస అని రెక్కలు ముక్కలు చేసుకొని బతుకుతున్న వాళ్ళం. వీళ్ళు చేసే ఉద్దారకం వాళ్ళు ప్రకృతిని మొత్తం చెరబట్టి ఇష్టం వచ్చినట్టుగా కబ్జాల పేర చెట్లు కొట్టేసుడు, అడవులు నరికించుడు, పెద్ద పెద్ద గుట్టలని కెరిగిచ్చుడు, పొక్కలు పెట్టుడు, మైనింగ్ మాఫియా చేసి ఆగమాగం జగన్నాథం చేసి ప్రకృతిని అంతా పగ్గం పాడు చేస్తుంటే ఊకుంటుంది ఆ ప్రకృతి. అది ఇప్పుడు రైతన్నల మీద పడుతుంది. ఏమంటారు చూడు, నోని బూరే నోషనోడు తిన్నాడు అన్నట్టు ఎవడో పాపం చేస్తే ఇప్పుడు ఆ ఉచ్చు రైతు మెడకు పడ్డది. అందుకనే జర ఓటేసేటప్పుడు జాగ్రత్తగా కనిపెట్టుకొని జర్రా వీటికి
ఉరకలో పెట్టకూరి లొంగకూరి జర తెచ్చుకోరి